కష్టపడ్డ దానికి ఫలితం వస్తుంది. 50,000 పెరిగినాక మా అమ్మకు ఒక గిఫ్ట్ ఇస్తున్నా. ఆ గిఫ్ట్ ఏంటో నీకు చూపిస్తా. సాంగ్స్ పెడతా రాగు. ఇట్లా పట్టుకోవాలి మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్. ఆగి జింపాలనా వద్దా? అయ్యో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నాకు 50,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, అందులో సగం మా చెల్లెల వల్లనే అయ్యారు. సో మా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వ్లాగ్స్ పార్టీ. యూట్యూబ్లో 50K సబ్స్క్రైబర్స్కి మా ఆయన సెలబ్రేషన్స్ అయితే చేస్తుండు. యూట్యూబ్లో 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు మా ఆయన చిన్న కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసిండు. చూసే వాళ్ళకి చాలా చిన్నగా అనిపిస్తుండొచ్చు, నాకు మాత్రం చాలా ఎక్కువ ఇది. ఎందుకంటే మేము ఎప్పుడు ఇట్లా ప్లాన్ చేసుకోలేము. సో ఫస్ట్ టైం మా ఆయన ఇట్లా ఒక సెలబ్రేషన్ చేస్తుండే నా కోసం, అది కూడా యూట్యూబ్లో 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు. అంటే నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ. ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరుగుతున్నప్పుడు నా హ్యాపీనెస్ అయితే మామూలుగా కాదు. నేను స్టార్టింగ్లో ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత డైలీ ఒక సబ్స్క్రైబర్ పెరుగుతున్నా కూడా నేను మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుండే. మానిటైజేషన్ కావాలంటే 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా 4000 వాచ్ అవర్స్ కావాలి. దీనికోసం నేనైతే రోజు ఎంత ఎదురు చూస్తుండేనో, మార్నింగ్ నైట్ డైలీ ఒక సబ్స్క్రైబర్స్ కోసం ఎదురు చూసే నేను 1 year లోపే నాకు 50K సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నాకు కూడా ఇట్లా 50K సబ్స్క్రైబర్స్ అయితే నేను ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటానా అని చెప్పి. నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నెగిటివిటీ ఇంకా ట్రోల్స్ వల్ల నాకు చాలా ఇబ్బంది అయిన ఉండే. కానీ మా ఆయన సపోర్ట్ వల్ల నేను మ్యాగీ ఉంటే ఈ సెలబ్రేషన్స్ ఇంకా అదిరిపోతుండే. పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తుండే. చాలామంది యూట్యూబ్లో 50K 100K సెలబ్రేషన్స్ చేసుకున్న వీడియోస్ మా పిల్లలు చూసి మమ్మీ మనం ఎప్పుడు ఇట్లా చేసుకుంటామని అడిగేవాళ్ళు. ఫైనల్గా నేను కూడా చేసుకునే రోజు వచ్చింది. సో కానీ మా పిల్లలు లేరు, అదొకటే మిస్ అయినా. చాలామంది నెగిటివ్ కమెంట్స్ పెడతారు. కమెంట్స్ పెట్టినంత ఈజీ కాదు. ఒక వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే అర్థమవుతుంది ఆ వీడియో వెనుక ఎంత కష్టం ఉంటుంది అనేది. 50K సబ్స్క్రైబర్స్కి రీచ్ అయితే నేను ఒక మంచి పని చేస్తా అని చెప్పి నేను చాలా వీడియోస్లో చెప్పిన కదా. సో నేను ఆ పని అయితే చేసేసిన. ఒక 100 మందికి అన్నదానం అయితే చేసిన నేను, ప్యాకెట్స్ కట్టి నాతో అయినంత వరకు నేను చేసిన. దీనికి కూడా బ్యాడ్ కమెంట్స్ ఇవ్వకండి. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా, చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి. నెక్స్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ అయితే మంచిగా ఇంకా ప్లాన్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. 50K సబ్స్క్రైబర్స్ 1 year ఇంకా కాలేదు ఛానల్ స్టార్ట్ చేసి. నెక్స్ట్ మంత్ అయితే 1 year అవుతుంది. సో 1 yearలోనే 50K సబ్స్క్రైబర్స్కి రీచ్ అయినా అంటే బికాస్ ఆఫ్ యూ. అట్లనే పెట్టుకుంటారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయిపోయిందా? 50,000 పెరిగినాక మా అమ్మకు ఒక గిఫ్ట్ ఇస్తున్నా. ఆ గిఫ్ట్ ఏంటో నీకు చూపిస్తా. ఆ కవర్లో ఒక పెండ మట్టది కలుపుకొచ్చి గుడ్లు వేసి ఇచ్చింది. పక్కన ముట్టుకుంది. మా ఆయన ఫస్ట్ టైం ఇట్లాంటి సర్ప్రైజ్, చిన్నదే కానీ నాకు మస్తు ఫస్ట్ పెద్దది అనమాట. ఫస్ట్ టైము ఇట్లాంటిది చేసిండు. మా బర్త్డేలో కూడా ఎప్పుడు ఇట్లా చేసుకోలేము, యూట్యూబ్ కోసం చేసిండు. థ్యాంక్ యూ. ఐస్ క్లోజ్ చేయు. భయం అవుతుంది చూడండి నాకు. గుడ్ అయితే కొట్టవు కదా.
మా ఆయన నాకు ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్ నుంచి నాకు పిన్ వచ్చింది. సో ఇదే అన్నమాట నా గిఫ్ట్. ఇది ఎందుకు అనేది మీకు చెప్తా వినండి. నాకు 2 times పిన్ వచ్చి పోయింది. సో ఇది 3rd time అన్నమాట. నా ఛానల్ స్టార్ట్ అయ్యి 1 year అవుతుంది నెక్స్ట్ జూలై 1st weekకి. సో ఈ పిన్ రాకపోతే మొత్తం వేస్ట్ అన్నమాట చేసింది మొత్తం. సో నేను అసలు రాది అనుకున్నా. ఎప్పుడు వచ్చింది? ఎక్స్పెక్ట్ చేసినావా? అస్సలు చేయలేదు. మార్నింగ్ నుంచి అనుకున్నావు కదా. అవును అసలు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ శేఖర్. ఆగి జింపాలనా వద్దా? అయ్యో సరే ఓకే, ఫోన్ చేసి చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు నిజంగానే పెద్ద గిఫ్ట్. అసలు ఇది రాకపోతే ఇంకా ఛానల్ పెట్టి వేస్ట్ అయిపోతున్నాయి. ఇన్ని వీడియోస్ చేసింది మొత్తం. కష్టపడ్డ దానికి ఫలితం వస్తుంది. సడన్గా ప్లానింగ్ అనమాట ఇది. సో అందుకే మా చెల్లి వాళ్ళందరూ మిస్ అయ్యారు. మా మమ్మీ కూడా వచ్చినుండే ఈరోజు మా ఇంటికి. సో ఇక మా మమ్మీతో కూడా ఈ సెలబ్రేషన్ చేసుకున్నాం. మా మమ్మీ వాళ్ళకి కూడా అంత ఐడియా ఏం లేదు యూట్యూబ్ పైన, కానీ మా మమ్మీ కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అయింది మా ఆయన ఇట్లా సెలబ్రేట్ చేస్తే. స్టార్టింగ్లో వీడియోస్ తీస్తుంటే మా మమ్మీ కూడా అంటుండే ఎందుకు ఇవన్నీ అని. సో ఇప్పుడు అర్థమైంది, మనం అనుకున్నది రీచ్ అయితేనే అందరికీ తెలిసేది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నాకు 50,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, అందులో సగం మా చెల్లెల వల్లనే అయ్యారు. సో మా చెల్లెలే తీస్తుండే స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ మొత్తము. సో క్రెడిట్ గోస్ టు మా చెల్లెలకి కూడా. సెలబ్రేట్ చేసుకోండి మాతో పాటు. సో ఈ కేక్ మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తున్నాం. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్వాతి వ్లాగ్స్ పార్టీ. ఇంట్లోనే చిన్నగా సౌండ్స్ పెట్టుకొని కొంచెం డాన్స్ అయితే చేసినాం మేము. నా యూట్యూబ్లో మానిటైజేషన్ అయిపోయింది. సో ఇప్పుడు అమౌంట్ ఎంత వస్తుంది ఏంది అని చాలామంది అడుగుతున్నారు. సో దీనికోసం నేను ఒక వ్లాగ్ అయితే చేసి పెడతా మీకు, మీ క్లారిఫికేషన్ కోసం. సో నాకు మీరు ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు, మీ వల్లనే కదా నాకు కూడా ఈ మానిటైజేషన్ అయ్యే అమౌంట్ వచ్చేది. సో దీనికోసం నేను ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఇస్తా. చాలామంది కమెంట్స్ కూడా పెడుతున్నారు అమౌంట్ వస్తుందా, ఎంత వస్తుంది, ఏం వస్తుంది అనేది. సో నేను దానికోసం మీకు ఖచ్చితంగా వ్లాగ్ చేసి పెడతా. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. నా ఇన్స్టా ఐడి స్వాతి గౌడ్ పార్టీ. ఇంకా మా పిల్లలు, మా చెల్లి వాళ్ళు, మా చెల్లి పిల్లలు, మా తమ్ముడు వాళ్ళు, మమ్మీ వాళ్ళు అందరు ఉంటే మస్తు ఉంటుండే, చాలా బాగుంటుండే పిల్లలతోటి సెలబ్రేషన్. పిల్లలు హాస్టల్ నుంచి నెక్స్ట్ జూలైలో విజిటింగ్ డే ఉంది, ఆ రోజు వస్తారు. సో పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ సెలబ్రేషన్ చేసుకుంటాం ఒకసారి వాళ్ళతోని. మా ఖుషి వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్వాతి వ్లాగ్స్ పార్టీ. బాయ్ బాయ్.